వచ్చే మళ్ళీ కలుస్తారేమో కూడా. అంతేనా? ఎందుకంటే అది కప్పల తక్కెర లాంటిది అది. ఇంకోటి పీతల బుట్ట, రెండిటికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఊరుకురిగిన ఎగిరి దూకుతుంటారు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. కప్పల తక్కెడ, పీతల బుట్ట ఎందుకంటే ఎదురోళ్ళ కాళ్ళు లాగుతూ ఉంటారు. మూత బెటర్ అంటారు, ఎందుకంటే పీతలు ఒకదానికి ఒకటి కాళ్ళు లాక్కుంటూ ఉంటుంటాయి కదా. అట్లాగే వాళ్ళందరూ అదే, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక స్వార్థం ఏంటంటే సింగిల్ గా మరొక జాతీయ పార్టీ తయారు కాకూడదు, అది దాని ఉద్దేశం. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కూడా ముందుకు వచ్చింది. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టింది, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టింది. దాని సిద్ధాంతమే కాంగ్రెస్ కి వ్యతిరేకత అయినప్పుడు దాంతో పొత్తు ఏంది? ఇంకా ఒక రకంగా కాంగ్రెస్ సీట్లు కొడుతుంది, కాంగ్రెస్ గా కొడుతోంది. రెండవది, అసలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ లోనే ఎదిగి ప్రతిపక్ష నాయకురాలైనటువంటి మమతా బెనర్జీ ఆ కాంగ్రెస్ పార్టీనే తీల్చేసేసి తన పార్టీగా పెట్టేసేసుకుంది, తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంటే. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ ఎదగాలని ఎందుకు కోరుకుంటది? ఆ మమతా బెనర్జీ ఎదగాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటది? ఇక్కడే ఓ పెద్ద కన్ఫ్యూజన్. అంటే మోడీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నీడలో ఎదగాలనుకుంటున్న పార్టీలు ఈ రెండు పార్టీలు ఉన్నాయేమో, కానీ ఇప్పుడు అదే పార్టీ నిర్ణయాలు వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అనేది. అంటే ప్రాక్టికల్ గా ఒకప్పుడు ఏంటంటే కాంగ్రెస్